శుద్ధీకరణ చాలా ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నేలతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు నుంచి విందు ప్రధానియతకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయేది. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చేనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట ద్రాక్షారసము పోసిన జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బులకపోయి, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచన క్రియలు చేసి తన మహిమను బయలుపరిచింది. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. స్వార్థ పాఠం చదివించినటువంటి విద్యార్థులకు అభినందనలు తెలియపరుస్తున్నాము. మరి ఎవరైనా వివాహ సముదాయం ప్రత్యేక పాట ఎవరైనా పాడాలని ఆసక్తి అనేటి వారు ఎవరైనా వచ్చి పాడండి. ఎవరు లేకుంటే మనకు అడ్మిషన్ పుస్తకం నుంచి పాట పాడుకుందాం. ఎవరిని పాడగలిగిన వారు రండి. 563వ కీర్తన పాడుకుందాం. కీర్తన పుస్తకం నుంచి 563వ కీర్తన పాడుదాం. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానుగా కళ్యాణ పద్ధతి నిర్ణయించగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, కారాయణలోరిలో మన కథ చూసే పెళ్ళిని, కారాయణలోరిలో మన కథ చూసే పెళ్ళిని, పానముగను ద్రాక్షరసము దానమొసగి ప్రిగిని, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమే, యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమే, దాసునుగను చేసి వీరి దోషములెడబాపుమే, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, కర్తావేరలకు భార్య భర్తల ప్రేమంబును, కర్తావేరలకు భార్య భర్తల ప్రేమంబును, పూర్తిగా నీవిచ్చి వీరి బొందుగాను నడుపుమే, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, భక్తియో విశ్వాస ప్రేమలు అంత సంఘమందరూ లేచి నిలబడదాం. వదివలు కూడా భక్తిలో విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమే, ముక్తి సరణి వెదకి వీరి భక్తి మిగుల చేయుమే, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునుడి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి ప్రియక దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాము. అదే రీతిగా మరి మన సంఘ సీఎం గారు
మనోహర్ గారికి, అలాగే సంఘ పెద్దలైనటువంటి మరి అక్కనయ్య గారికి, అలాగే ప్రసాదరావు గారికి, సంపతరావు గారికి, రమేష్ గారికి, జాన్ కుమార్ గారికి వందనాలు. అలాగే సంఘ కోర్ కమిటీకి కూడా ప్రత్యేక వందనాలు. మరి సంఘ నిర్వహించినటువంటి మరి ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి దేవతలు ఉన్నారు, వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు. అదే రీతిగా మరి పెళ్లి కుమార్తె తరపున వచ్చినటువంటి బంధువులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రత్యేకంగా మరి ఈ దినాన్న ఎవరి బిడ్డలైనటువంటి రంజిత్ కుమార్, అలాగే శిరీష కూడా ఈ శుభ సమయంలో ఆశిస్సులు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని సంగమ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో మరి దేవుని సన్నిధిలో ఎవరిస్తున్నటువంటి వీరు ఈ పరిశుద్ధ వివాహం చేత జతపరచబోతున్నటువంటి సమయంలో మరి దేవుడు వారి వరకు వివాహం చేసుకున్నటువంటి వారి వరకు సంఘం వరకు వ్రాయించినటువంటి వారి మాటలను వాక్యాలను మనం చదవగలం. ఈ వివాహంకు ఉన్నటువంటి పరమార్థము, వివాహంకు ఉన్నటువంటి మర్మాన్ని మనం ఆలోచించి దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మనం నడుస్తున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము మనకు ఎల్లప్పుడూ ఉంటుందనే విషయం ద్వారా మనం గమనించవలసినటువంటి వారుగా ఉన్నాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా దేవుడు ఎంచినటువంటి వాడే ఉన్నాడు. మానవ జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, అనేక గొప్ప సంగతులు మనము జరిపించుకుంటూ ఉంటాము, చూస్తున్నటువంటి వారిగా ఉంటాము. అయితే ఆయా సంగతులన్నింటికంటే, ఆయా విషయాలన్నింటికంటే ఘనమైనది, గొప్పది ఈ పరిశుద్ధ వివాహ వ్యవస్థ అనే విషయాన్ని దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఎందుకు ఘనమైనది అని మనం ఆలోచన చేసినట్లయితే గొప్ప విశేషము మనము గమనిస్తున్నటువంటి వారిగా ఉంటాం. వరుడుగా ఎక్కడో పుట్టి వధువుగా ఎక్కడో పెరిగి ఆయా స్థలాల్లో, ఆయా ప్రదేశాలలో ఒకరికొకరు తెలియకుండా పెరిగి పెద్దవారి యవనస్తులైనటువంటి వీరిని ఈ వివాహం చేత జతపరుస్తున్నటువంటి విషయం మనం ఆలోచించేది చాలా ఆశ్చర్యకరం. ఎప్పుడైతే ఈ వివాహం చేత ఒకటిగా వారు అవుతున్నారో, ఈ వివాహమైన బంధములో వారు ఎప్పుడైతే వారు ముడిపడి ఉంటారో, వారి జీవితాల్లో గొప్ప విశేషము కనబడుతూ ఉంటుంది, గొప్ప మార్పులు కనబడుతూ ఉంటాయి. అంతవరకు వరుడు కానీ, అంతవరకు వధువైనటువంటి ఎవరైనా కానీ వివాహం కానంత వరకు ఆమె ఎవరితో తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమించిన, బంధువులు ఎక్కువ ప్రేమించిన, అన్నదమ్ములు ఎక్కువ ప్రేమించిన, ఫ్రెండ్స్ని ఎక్కువ ప్రేమించిన అది ఆమెకి అసలు లేదా వరుడు అయినటువంటి కుమారుడు అసలు అది పట్టిపోయి ఉండదు. అది నేరంగా అతని అంచడు. ఎప్పుడైతే ఈ యొక్క వివాహ బంధువులను వారు విడిపోయారో, ఎప్పుడైతే వివాహంలో వారు ఐక్యపరచబడ్డారో, వివాహం అయిన తర్వాత వారు ఒకరికొకరు ఇది నా సొత్తు అనేటువంటి గొప్ప మర్మాన్ని దేవుడు మనకు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నారు. ఇది నా సొత్తు, ఇది నా వారు, ఇది నాది అనేటువంటి ఒక అథారిటీ వివాహం ద్వారా ఒక వ్యక్తిపై మనకు ఒక అథారిటీని పొందుకున్నటువంటి వారుగా మనం ఉంటాం. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంతవరకు ఎవరితో మాట్లాడినా, ఎవరిని ఎక్కువ ప్రేమించినా, ఎవరితో స్నేహం చేసినా అది తప్పుగా ఎంచడు కానీ ఎప్పుడైతే వివాహం అయిన తర్వాత తన భర్త, తన భార్య ఒకరికొకరు టైం స్పెండ్ చేసినప్పుడు, ఒకరికొకరు సమయాన్ని ఇచ్చి ఒకరిని ప్రేమించగలుగుతున్నదంటే అది ఎంత మాత్రము అంగీకరించేటువంటి వారిగా ఉండలేరు. తననే ప్రేమించాలి, ఇది నాకు కనుక నన్నే ప్రేమించాలి.
నా భార్య కనుక నన్నే ప్రేమించాలి, నా భర్త కనుక నన్నే ప్రేమించాలి అనేటువంటి ఆలోచన అధికారాన్ని ఈ వివాహం ద్వారా కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. తల్లిదండ్రులను విడిచిపెడతారు, బంధువులను విడిచిపెడతారు, స్నేహితులను విడిచిపెడతారు. నావాడు నా భార్య అనేటువంటి ఒక బంధంలో మనం ఊడిపడిపోయినటువంటి వారు ఉంటాము. చాలా పవిత్రమైనటువంటి ఇక వివాహ బంధము అనే విషయంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాము. ఈ యొక్క స్త్రీ పురుషులు వివాహాన్ని దేవుడు ఎందుకు అంగీకరించాడంటే తన మాట ద్వారా దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈ సృష్టాది నుండి దేవుడు మనుషులను ఏర్పాటు చేసింది ఎందుకంటే మనుషుల జాతి వృత్తి పొంది ఆ మనుషులు దేవుడిని మహిమపరచాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఒంటరిగా ఉన్నటువంటి వారిని దేవుడు, యవనస్తులైనటువంటి వారిని దేవుడు సిద్ధపరిచి వారిని వివాహం చేసి వారి ద్వారా గొప్ప సంతానాన్ని చూడాలని దేవుడు ఆశిస్తున్నటువంటి వాడు ఉన్నారు. మీరు ఎప్పుడు ఒకరికొకరు ఇది నా వారు నా మనిషి అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తనకొరకు వారు సంతానాన్ని కలిగినటువంటి వారు ఉంటారు కనుక వీరిద్దరిని జతపరిచినటువంటి దేవుడిని వారి జ్ఞాపకం చేసుకొని ఇది దేవుడిచ్చినటువంటి సంతానం అనేటువంటి వారి ఆలోచన వారికి రావాల్సినటువంటి వారే ఉన్నారు. అంతేగాని వివాహం చేసిన తర్వాత పిల్లలు పట్టుకుంటా మాతారా వాళ్ళే పెరుగుతారు అనేటువంటి ఒక అనాలోచనమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండడానికి వీల్లేదు. నిన్ను దేవుడు ప్రత్యేకపరిచాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు వివాహం గారు అందరినీ జతపరిచాడు కనుక ఇది యెహోవా కలిగిన కార్యమని మనం నమ్మి మనకు సంతానం యోగ్యత దేవుడిచ్చి సంతానాన్ని కలిగేసినప్పుడు పిల్లరా అది దేవుడి మహిమ కొరకే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి వివాహం వ్యవస్థ ఎందుకు ఏర్పడేసంటే మనుష్య జాతి వృద్ధి పొందటానికి, మనుషులు అభివృద్ధి పొందటానికి, జనంతో విస్తరించి ఆ జనం దేవుని మహిమపరచడానికి దేవుడు మనుషులకు ఈ యొక్క వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ జతపరిచినటువంటి వారిద్దరూ ఐక్యమై తమ తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు. అలాగే స్త్రీ కూడా తన భర్తను హత్తుకోవాల్సినటువంటి వారు ఉంటారు. ఈ ఇరువురే ఒక కుటుంబంగా ఉంటుంది. అంతేకానంత వరకు మనం పోషించి తల్లిదండ్రులు ఉండొచ్చు, మనకు పెంచినటువంటి సంరక్షణ ఉండొచ్చు, ఇంతవరకు తోటి ఉన్నటువంటి స్నేహితులు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ వివాహం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే నీకు భర్తే అన్ని విషయంలో నీకు అధిపతిగా ఉన్నాడు, నీ భార్య అన్ని విషయంలో నీకు ఆధారకర్తగా ఉన్నది, సాటైనటువంటి సహాయం అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి వాడు ఉన్నాడు. కుటుంబంలో వివాహం తర్వాత ఈ దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఎన్నో సమస్యలు ప్రతి ఒక్కరి జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ సమస్య వచ్చినప్పుడు మొట్టమొదట మనము చెప్పుకోవాల్సింది ఎవరికనంటే దేవుడికి, ఆ తర్వాత నీకు సాటి అయినటువంటి సహాయం వచ్చినటువంటి ఆ భర్త కావచ్చు, భార్య కావచ్చు, వారికి మాత్రము నీ యొక్క సమస్యను చెప్పుకొని మీరిద్దరే దాన్ని పరిష్కరించవలసినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు తల్లిని తండ్రిని విడిచి మీరు ఒక్కడిగా హత్తుకోవాలి అనగా మీ యొక్క ఆలోచనలు, ఇద్దరి యొక్క ఆలోచనలు ఒక్కటిగా మీరే మాట్లాడుకోవాల్సినటువంటి వారే ఉన్నారు. అందుకని బయట వారి సలహాకి ఎంత మాత్రము చూడడానికి వీల్లేదు. దేవుడితో మీరు మాట్లాడేటువంటి వారిగాను, దేవుడి వాక్యాన్ని చదువుతూ మీ యొక్క సమస్యలను పరిష్కరించేటువంటి వారిగా ఉండాలి తప్ప మనుషులను మూడో వ్యక్తి మనం ఆశ్రయించినప్పుడు అది ఎంత మాత్రం మనకు అది శ్రేయస్కరము కాదు అనే విషయాన్ని బైబిల్ లేఖనాల ద్వారా మనం గమనిస్తున్నటువంటి వాళ్ళు. ఎంత మనం ప్రేమించిన తల్లిదండ్రులు కావచ్చు, ఎంత ప్రేమించినటువంటి తోబుట్టులైన కావచ్చు, కానీ నీకు సమస్య వచ్చినప్పుడు, కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఒక భార్య భర్తలుగా ఇద్దరు కూడా పరిష్కరించవలసినటువంటి వారే ఉన్నారు. వారిద్దరి ఆలోచన చేసి ఈ మార్గంలో మనం వెళ్దాము, ఈ మార్గం రైతు కాదు అనేటువంటిది దేవుని యొక్క వాక్యం వీళ్ళు బోధించి మనల్ని నడిపిస్తాం. అంతే తప్ప మనుషుల యొక్క సలహాలను ఏమాత్రము
మనం తీసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ తీసుకున్నా అది దైవజనులు ఒక పెద్దలు వారి స్థితిని బట్టి మనం ఆలోచన చేయాలి తప్ప ఎంత మాత్రం లోకుల యొక్క సలహాలు మనం ఏ మాత్రము పాటించడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ లోకము ఈ యొక్క మనుషుల ఒక ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చూపించుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని మనకు నేర్పుతూ ఉంటారు. వీళ్ళంత గారైనా మరి అబ్బాయి గారైనా ఏమంటారంటే కంట్రోల్లో పెట్టుకోవాలనేటువంటి ఆలోచన చెప్తూ ఉంటారు పిల్లలకి. నీ భర్తను కంట్రోల్లో పెట్టుకో, నీ భార్యను కంట్రోల్లో పెట్టుకో, ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ మూడో వ్యక్తి మాట మనం ఎప్పుడైతే మనం వింటూ ఉన్నామో ఆదిలో మనం గమనిస్తాము ఆదములను దేవుడు ఏర్పాటు చేసి వారిని పూర్తి స్వేచ్ఛనిచ్చి ఒక గొప్ప జీవితం ఇచ్చి దేవుడు వారిని ఆశ్రయిస్తే మూడో వ్యక్తిగా వచ్చినటువంటి అక్కడ సాతాను యొక్క మాటలను ఆ దంపతులు విన్నారు కనుక, స్త్రీ విన్నది కనుక మొట్టమొదట ఆమె యొక్క ప్రలోభాలకు లోనైనట్టుగా మనం గమనిస్తున్నాం. వారి జీవితాలను నాశనం చేస్తున్నటువంటి వారు కాదు. కనుక ఆ క్రమంలో మనం ఆలోచన చేసి నీ సలహాదారుడు దేవుడు మాత్రమే అనే విషయాన్ని మనం గమనించినట్లయితే పిల్లగా మన దేవుడికి మొదలుపెట్టి మన కుటుంబంలో వచ్చినటువంటి మీ వైవాహిక జీవితంలో దాంపత్య జీవితంలో వచ్చిన సమస్యలను మీరుగా మరి వాక్య ద్వారా మీరు పరిష్కరించుకునేటువంటి వారిగా ఉండాలని మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా కుటుంబంలో మరి లోటు అనేటువంటి కనబడుతూ ఉంటుంది. సమస్యలు వస్తాయి, లోటు ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు ఉండవచ్చేమో. అయితే అప్పుడు కూడా మనం దేవుడిని ఆశ్రయించవలసినటువంటి వారిగా ఉన్నాం. కానాని వివాహానికి ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ లోటు అనేటట్టు మనం గమనిస్తాము. అయితే అక్కడ తల్లి చెప్తా ఉంటుంది, మీరు చెప్పినది మీరు చేయుడి అనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రభు చెప్పినట్టుగా మీరు చేయగలిగితే, దేవుడు చెప్పినట్టుగా మనం నడవగలిగితే మన సమస్యలు పరిష్కారం అవుతాయి అనే విషయాన్ని ద్వారా మనం గమనిస్తున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒకరి వాడు ప్రేమించుకునేటువంటి వారుగా ఉండండి, భర్తకు లోబడినటువంటి స్త్రీగా ఉండాలి, భార్యను నువ్వు ప్రేమించేటువంటి భర్తగా ఉండాలని దేవుని యొక్క లేఖనం జ్ఞాపకం చేస్తుంది. ఆయన చెప్పినది మీరు చేయండి అని తల్లి మరీ చెప్పినట్టుగానే ఈ దినాన్ని మీ ఇద్దరికి కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు మీ జీవితాల్లో అభివృద్ధి పొందాలంటే, మీ దాంపత్య జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మీ కుటుంబంలో ఏ లోటు లేకుండా మీరు నడిపించబడాలంటే దేవుని యొక్క మాటలు వినండి, దేవుని యొక్క వాక్యాన్ని మీరు బద్దులై జీవించండి. ఎప్పుడైతే దేవుడు మీరు ఆహ్వానించగలుగుతారో, దేవుని చిత్తాన్ని జరిగించగలుగుతారో మీ కుటుంబ సమస్యల నుండి మీరు విడుదల పొందుతారు. గొప్ప మరి ఆ కానుగా గొప్ప అద్భుతాన్ని మనం చూడగలిగినట్టుగానే మీ కుటుంబంలో కూడా గొప్ప అద్భుతము మీరు చూసేవారే ఉంటారు. కనుక ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగినటువంటి వారిగా, ఒకరి ఏళ్ళ ఒకరు వివేక చూపించేటువంటి వారిగా ఉండాలనే విషయాన్ని ఇది నా పౌరు గారు మనకు జ్ఞాపకం చేసినటువంటి వారి వల్ల మీరు లోబడి స్త్రీల మీ భర్తకు విధేయులైనడి నువ్వు తగ్గించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వారిగా ఉండాలి. మీరు దినాలు మనం చూస్తున్న కుటుంబంలో స్త్రీలే అగాధ్య చూపించినటువంటి వారిగా ఉంటున్నారు. అది ఇది వాక్యానికి విరుద్ధము అనే విషయము మనం గ్రహించలేకపోతున్నాం. భర్త యజమానుడు, నీకు శిరస్సు అయినటువంటి వాడు. కానీ పురుషుడికి యొక్క ఉద్దేశాలకు, పురుషుడి సలహాలకు నువ్వు కలవలసి నువ్వు నడగలిగేటువంటి వారిగా ఉండాలి. పురుషుడు కూడా జ్ఞాపకం చేసినటువంటి భార్య నువ్వు ప్రేమించు, క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగానే మన కలంకముతోనూ పాపముతోనూ ఉంటున్న సమయంలో దేవుడు మనం ప్రేమించినట్లుగానే, నీ కొరకు ఆయన బలైపోయినట్లుగానే నీకు ఇచ్చినటువంటి సహాయం కలిగించినటువంటి నీ భార్య విషయంలో కూడా అదే రీతి ఆ ప్రేమను నువ్వు కనపరిచే వారికి ఉండాలని దేవుడు పురుషుడికి జ్ఞాపకం చేస్తున్నాడు, స్త్రీకి చెప్తున్నాడు. నువ్వు ఎల్లప్పుడూ భర్తకు లోబడి మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రకమైనటువంటి అనుబంధం, ఈ రకమైనటువంటి అవగాహన ఇద్దరి మధ్య ఉంటే కనుక దేవుడు తప్పనిసరిగా మీ మధ్య ఉంటాడు.
దేవుడు తప్పనిసరిగా మీ సమస్యలు పరిష్కరిస్తాడు. ఉన్నతమైనటువంటి దీవులతో మీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించేటువంటి వాడే ఉంటాడు. కనుక ఆ రీతిగా మరి ఎవరు తప్పదు దేవుని లోబడి దేవుని వాక్యానుసారిగా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని మహిమకర మీ కుటుంబాలు ఎదగాలని వారిని తెలియపరుస్తూ మరొకసారి అక్షమాలు తెలియపరుస్తున్నాను. దేవుని మాటలను మన ఇంట్లో దేవుడు దీవించను కాక. ఆమె సమయంలో పరిశుద్ధ వివాహాన్ని మనం జరిపించుకున్నాము. వారి వధువారు వారు లేచిన వాళ్ళైతే ఈ యొక్క వివాహపర పత్రికలు వివాహం చదువుతారు. మరి ఇద్దరు లేచి నిలబడ్డాము. ఇలా ముందుకు రండి. వివాహపు హెచ్చరికలు చదువుకుందాం. మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహం చేయటకు దేవుని సముఖమందును ఈ సంఘం ఎదుట మనము కూడి ఉన్నాము. వివాహం అనేది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయి ఉండి క్రీస్తునకును ఆయన సంఘమునకు గల మర్మమైన ఐక్యమును సూచించుచున్నది. గలియాలోని కానాలో వివాహమునకు క్రీస్తు వెళ్ళి ఉండటం వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలన ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించాను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొలుస్తూ ఉన్నది. కాబట్టి ఎవరునూ దీన్ని ఆలోచన లేకుండాను చులకనగాను శరీరేచ్ఛ వరకును కూడుకొనకూడదు. కానీ వివాహమునకు ఏర్పడిన హేతువులను తగినట్లుగా యోచించి భక్తి వినయముతోనూ వివేకంతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీన్ని పూనుకొనవలెను. ఆ హేతువులు ఏమనగా, మొదటిది దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షయందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా ఉండినట్లు వివాహము ఏర్పడి ఉన్నది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను ఆపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రముగా జీవించినట్లు ఇది ఏర్పడి ఉన్నది. మూడవది, సుఖదుఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండినట్లు ఇది ఏర్పడి ఉన్నది. ప్రభు అయిన దేవుడు చెప్పినది ఏమనగా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును. మన ప్రభు అయిన క్రీస్తు చెప్పినది ఏమనగా, సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీగాను కలుగజేస్తున్నానని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరుగాను ఏక శరీరముగా ఉందరు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరు చేయకూడదు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ విషయం వలన చెప్పినది ఏమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మరియు పాప కారణమును బట్టి ఈ గృహస్థ మార్గమందు అనేకమైన కష్టములు శ్రమలు రావాల్సినాను. కరుణాళుడైన మన పరలోకపు తండ్రి అంత పరిశుద్ధమైనట్టు తన హితమైనట్టు ఈ స్థితి ఎందు తన బిడ్డలను విడనడక అత్యధిక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వారికి తోడు అయ్యుండును. మరి సమయంలో వివాహ ప్రకటన మనం చేసుకుందాం. మరి వధూవరుల పక్షాన మీకు అవ్వబడినటువంటి ప్రకటన సీట్లు పెద్దలకు అందజేయండి. పెద్దలు ఒక ప్రకటన సీట్లు తెస్తారు. పెళ్లి కుమార్తె తరపు అలాగే కుమారుడు తరపు ఆ వివాహ ప్రకటన సీట్లు.
మరి పెండ్లి కుమార్తె వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ చేయడానికి ఆధార్ జిరాక్స్ మరి ఇమ్మని చెప్పాము. అమ్మాయి తరపున అమ్మాయిది ఓకే. సరే, వివాహక ప్రకటన మీరు ఎదురెదురు నిల్చోండి అమ్మా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర గ్రామ కాపురస్తులు శ్రీ మేడిది నాగేశ్వరరావు గారు లేటు, శాంతకుమారి గారు లేటు, వారి కుమారుడు మేడిది రంజిత్ కుమార్కును, పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం గణపవరం గ్రామ కాపురస్తులు శ్రీ మాండ్రు రవి గారు, అలాగే శ్రీమతి శారమ్మ గారు, వారి కుమార్తె మాండ్రు శిరీషకును ఈ దినము 22 డిసెంబరు 2025 సోమవారం మరి ఈ పరిశుద్ధ స్థలములో వివాహం చేయడానికి పెద్దలు దైవజనులు నిశ్చయించి ఉన్నారు. మరి వీరి వివాహము చేయుటకు సరికాదని ఎవరైనా సరైన హేతువులు కారణాలు చూపగలిగేటువంటి వారు మీ అభ్యంతరాలను ముందుగానే మీరు తెలియచేయాలని మీకు మనవి చేస్తున్నాం. వీరిద్దరు జతపరచబడుట సరికాదు అనేటువంటి కారణాలు ఏమైనా ఉన్నట్లయితే మీరు ముందుగానే మీ అభ్యంతరాలను తెలియచేయవలసిందిగా మనం చేస్తున్నాము. ఇది 3వ ప్రకటనగా మీకు జ్ఞాపకం చేస్తున్నా. అమ్మ, అందరూ విన్నారా? మరి అందరూ మౌనంగా ఉన్నారు కనుక మరి యొక్క ఉద్దేశాలను తెలియపరచడానికి మీ కుడి చేతులు ఎత్తి మీ నిర్ణయాలు తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. మాకు ఇది సమ్మతమే, మాకు ఎటువంటి అభ్యంతరం లేవు అనేటువంటి విషయాన్ని మీరు రూఢిపరుస్తూ మీ కుడి హస్తాలు పైకెత్తి చూపించాలని మనం చేస్తున్నాను. అలాగే వధూవరులు కూడా మీకు పెళ్ళి ఇష్టమైతే చేతులెత్తాం. ఆఫ్ కాదు, ఫుల్గా. సంతోషం. మరి అందరూ కూడా అంగీకరించారు, ఏకీపించినందుకే మరి వివాహ కార్యక్రమాన్ని మరి ముందుకు కొనసాగించుకుందాము. మరి సమయంలో వారి యొక్క సమ్మతిని మరి దేవుని సన్నిధిలో తెలియపరుస్తున్నారు. మనందరం కూడా గమనిస్తాము. అమ్మ, ఈ మాటలు మీరు చెప్పండి, నేను చెప్తుండగా. రంజిత్ అని నీవు శిరీష్ అనే స్త్రీని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించున్నావా? సమ్మతించుతున్నాను. నాకే అర్థం అవ్వలేదు. సమ్మతించుచున్నాను. రైట్, వెరీ గుడ్. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికున్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? చేయుదును. ఏం చెప్తావు? ఈమెతోనే కాపురము చేయదు. శిరీషతోనే కాపురము చేయుదునని చెప్పాలా? శిరీష అని నీవు రంజిత్ కుమార్ అనే పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున ఈ పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? జీవించదను. ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతుకున్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? చేయదు. ఇందాక అడిగారు కదమ్మా, ఎవరితో? రంజిత్ కుమార్తో. రైట్. మరి చక్కగా వారి యొక్క నిర్ణయాలను దేవుని సన్నిధిలో తెలియజేశారు. అందరు గ్రాండ్గా క్లాప్స్ కొడదాం. ఓకే, ఇప్పుడు వారు దేవుని సన్నిధిలో వారి ప్రమాణాలు చేయబోతున్నారు. ముందుగా తల్లిదండ్రులు, అబ్బాయి సంరక్షకులు కానీ తల్లిదండ్రులు, అదే అమ్మాయి తల్లిదండ్రులు
ముందుకు వచ్చినట్లయితే మీరు కూడా మీ నిర్ణయం తెలియజేస్తూ బిడ్డలను వారి చేతులు కలపవలసిందిగా పెద్దలుగా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. రంజిత్ కుమార్ యొక్క సంరక్షకులు, అలాగే మరి వధువైనటువంటి శిరీష తల్లిదండ్రులు వారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఎవరి తల్లిదండ్రులు ఎవరికంటే అమ్మాయి తల్లిదండ్రులు మీరు ఏమవుతారు అబ్బాయికి? అన్నయ్య. అమ్మ అందరు గమనించండి, మరి వీడియో షూట్ చేస్తున్నారు, మీదంతా రికార్డ్ అవుతుంది. మరి రంజిత్ కుమార్కు అలాగే శిరీషకు ఈ పరిశుద్ధ వివాహం జరగడానికి పెద్దలుగా తల్లిదండ్రులుగా మీరు అనుమతిస్తున్నారా? మీరు అనుమతించినట్లయితే బిడ్డల యొక్క కుడి హస్తాలు తీసుకుని వారు ఒకరి చేయి ఒకరు కలపండి. హలో. వదిలేయండి అమ్మ, మీరు వదిలేండి, తల్లిదండ్రులు వదిలేండి, మీరు అలాగే పట్టుకోండి. మీరు వెళ్ళండి, మీరు వదిలేండి అమ్మ. మీరు ఫోటో తీస్తారండి? ఓకే, మీరు వెళ్ళొచ్చు, తల్లిదండ్రులు వెళ్ళొచ్చు, మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. కొంచెం దగ్గరికి ఉంచండి, ఏదో దూరంగా లాగి పెట్టుకున్నారు. మరి దేవుని సన్నిధిలో ఈ మాటలు మీరు చెప్తూ మీ ప్రమాణాలు చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి బిడ్డలు ఎదురు ప్రమాణం చేయబోతున్నారు, వీటిని మీరు పట్టుకో. రంజిత్ కుమార్ అని నేను శిరీషాను నిన్ను నా భార్యనిగా స్వీకరిస్తూ నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. అమ్మాయికి ఇచ్చే మైకు చెప్పమ్మా. శిరీషాను నేను రంజిత్ కుమార్ అని నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. అందరు క్లాప్స్ కొడదామా. మరి చక్కగా వీరి యొక్క అనుమతిని తెలియజేస్తూ వారి ప్రమాణాలు చేసిన దాన్ని బట్టి దేవుడి బిడ్డలను దీవించునుగాక. మీరు చేయదిలేసి మరి ఇప్పుడు ఆ వేలుని తొలగించండి, ఈ ముసుగు. మీరు చూడు, బాగా చూడు అమ్మాయిని. ఓకే, అమ్మాయిని పెళ్లి చెప్పులు చూసావా? ఇప్పుడే చూడటమా? చెప్పు, ముందుగా చూసావు ఆ అమ్మాయినా? ఓకే. మరి సమయంలో మరి వివాహానికి గుర్తులుగా ఉన్నటువంటి ఉంగరాలు కానివ్వండి, మంగళసూత్రాలు కానివ్వండి పెద్దలకి మీరు అందజేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాము. స్థానిక సంఘ పెద్దలకి మీరు అందజేయండి. మరి ఏ బహుమానాలు పెట్టుకోవాలన్నా బిడ్డలకు ఇవ్వాలన్నా తెచ్చినటువంటి అన్నీ కూడా వారికి అందజేసి దండలు కూడా కర్పూర దండలు, పూల దండలు, ఉంగరాలు, మంగళసూత్రాలు
అన్నీ కూడా వారికి అందజేయండి. ఓకే అమ్మా, రండి. వివాహానికి గుర్తుగా మరి మీరు తాళిని కట్టబోతున్నారు. ప్రార్థన చేసిన తర్వాత ఈ తాళిని కట్టిద్దాం. మనసిగారి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరమందు ఆసీనుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఈ సమయమందు నైనా దైవజనులు సూర్యరావు గారి యొక్క సమక్షంలో ఈ యొక్క వివాహం జరిగించడానికి కృప చూపించారు. రంజిత్ గారిని, శిరీష గారిని, విడిగా ఉన్న వారిని ఒక బంధము ద్వారా ఏకం చేయడానికి నేను కృప చూపిస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం చెప్పింది బంగారముతో ఆయన మమ్మలను అలంకరించాడని. ఈ సమయమందు ప్రభువా తండ్రి బిడ్డల యొక్క వివాహ బంధాన్ని స్థిరపరచుకుంటూ దానికి గుర్తుగా నాయన ఇదిగో తండ్రి సిద్ధపరిచినటువంటి మంగళ సూత్రముల కొరకు ప్రార్థన చేస్తుండగా దీవించండి, తోడై ఉండండి. ప్రభువా ఇదిగో తండ్రి 3 ముళ్ళు ఎలాగైతే వారు వేస్తూ ఉన్నారు, నీ నామల వారిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఐక్యపరిచి స్థిరపరిచి వర్ధిలింప చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ప్రార్థన చేసినటువంటి సిఆర్ గారికి వందనాలు. మరి వివాహానికి గుర్తుగా మరి తాళిని కడుచండుగా అమ్మా బాబు ఈ మాటలు చెప్తూ మరి అమ్మాయికి ఆ తాళి కట్టాలి. 3 ముళ్ళు 3 ముళ్ళు ఓకే మరి సరే. వివాహ సంబంధమైన ప్రేమకును చెప్పు ఆ మాటలు. వివాహ సంబంధం కట్టుతూ చెప్పాలి. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గురుతుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. 3 ఎక్కువేసాక రైట్. ఇంకోటి కూడా తీసుకో. నేను చెప్పకుండా చెప్పా మాటలు ఇందాక చెప్పినట్టు. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. రైట్. చక్కగా నవ్వుతున్నాడు వరుడు ముచ్చటగా. ఉంగరాలు కూడా ఉంటే తీసుకురండి. అయ్యా ఉంగరాలు ఉన్నాయా? సిఆర్ గారు ఉంగరాలు ఉన్నాయా? ఓకే ఓకే ఓకే.
మీ దండలు కూడా మీరు చేత పచ్చుకోండి, పట్టుకోమ్మా. మరి పూలమాలతోనూ అలాగే ఈ యొక్క కర్పూర దండలతో వారు అలంకరించకపోతూ ఉన్నారు. వారి ప్రేమకును వారి నిబంధన గుర్తుగా మరి గౌరవించుకుంటూ వేయబోతున్నటువంటి దండలు మనం గమనిస్తాం. ఎవరు వస్తారు ముందు? వెనకది చూసాను. ఓకే, ఆవిడ చేసుకుంటుందిలే, అప్పుడే నువ్వు మూవ్ అయిపోతావు. పట్టుకో. మీ ప్రేమను తెలియపరుస్తూ ఎవరికి ఎక్కువ ప్రేమ అభిమానం ఉంటే వారు ముందుకేసేయండి. వరుడు చాలా స్పీడ్గా ఉన్నాడు. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి అందరూ. దేవుడి బిడ్డలను అత్యధికంగా దీవించను గాక. ఇంకేమన్నాయా? ప్రార్థన చేసుకుందాం. అయిపోయిందండి. ప్రార్థన చేసుకుందామండి. మరి అందరూ నిశ్శబ్దంగా కార్యక్రమాన్ని సహకరించాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన. ఓ దేవా మా ప్రభువా, వివాహం చేత నువ్వు ఏకం చేసిన ఆ వీరిని విడదీయటే ఎప్పటికీ నీ విరుదికి విరుద్ధమని నువ్వు నేర్పితివి. మరియు సూచించడానికి వివాహ స్థితి నియమైన మార్గంగా ఉన్నట్లు ఈ పరిశుద్ధ స్థితిని మీరు పవిత్ర పరిస్థితిని అందర తన శరీరంలోని తన భార్యను సభను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తాను అప్పగించుకున్న క్రీస్తు దాన్ని ప్రేమించినట్లే ఈ పురుషుడును ఈ వాక్య ప్రకారం తన భార్యను ప్రేమించలాగను ఈ స్త్రీ కూడా పతివ్రతయు తన పెనిమిటికి ప్రియురాలను ఇష్టరాలుడైండి సంపూర్ణ శాంతంతోనూ సుబుద్ధితోనూ సమాధానంతోనూ పరిశుద్ధతయు భక్తి గల ఇలాంటిగా ఉండకు వెంబడించలాగినను ఈ వధువులను కటాక్షించము. ఓ ప్రభువా, ఈ దంపతులను ఆశీర్వదించి మీరు నీ నిత్య రాజ్యములకు వారసులున్నట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రజిత్ కుమార్ శిరీష్ అనే వీరు పరిశుద్ధ వివాహాలకు సంబంధించి దేవుడి ఎదుటను ఈ సంఘం ఎదుటను దాని గురించి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వీరు భార్యాభర్తలని ప్రకటించున్నాము. ఆమేన్. మాట్లాడండి.
మరి ఈ సమయంలో సిఆర్ గారు అలాగే దైవజనులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఆయా పరిస్థితులు ఆయా స్థలాల్లో పనిచేస్తున్నటువంటి దైవజనులు సంఘ పెద్దలు అందరూ కూడా ఈ బిడ్డలపై మీ చేతులుంచి ఆశీర్వించాలని కోరుకుంటున్నాను. అదే రీతిగా మరి సంఘం కూడా బంధువులు కూడా అక్కడి నుండే మీ లేచి మీ కుడి హస్తాలు వీరిపై చాపండి. బిడ్డలు ఆశీర్వించాలని మిమ్మల్ని కోరుతున్నాను. పెద్దలు అలాగే మా పనిచేస్తున్నటువంటి దైవజనులు మీరు కుడి హస్తాలు వారిపై ఉంచాలని. మన ఆది తల్లిదండ్రులను కలుగజేసి వివాహం నందు వారి ఐక్యతను పవిత్రపరిచిన ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీరు శరీరాత్మీయ విషయములందు ఆయనను సంతోషపరచుచు మరణ పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్లు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో వారు వధువులిద్దరు లేచి నిలబడండి. మరి మొట్టమొదటిగా వారి దంపతులైనటువంటి ఈ సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారు ప్రథమ కానుకను చెల్లిస్తారు. మరి సిఆర్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాము. ప్రథమ కానుకగా వధువారిద్దరూ సమర్పించండి. సిఆర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకో. సర్వశక్తిగల దేవ, మహోన్నతుడ, పరిశుద్ధుడు, ఎంత వందనాలు ప్రభా. నేడు దినమందు నేను రంజిత్ గారు, శిరీష్ గారు విడిగా ఉన్న వారిని ఏకముగా ఒకటిగా నువ్వు చేసావు. పరిశుద్ధుడు, ఎంతవరకు నీ సహాయం చేత ప్రతి కార్యక్రమాన్ని ఆశీర్వాదకరముగా జరిగిస్తున్నందుకు వందనాలు. సమయం గతిస్తున్నాను. బిడ్డల్లో నీవు కలుగజేసినటువంటి ఓపిక కొరకు వందనాలు. దీవించండి. ప్రాముఖ్యంగా రంజిత్ గారు, శిరీష్ గారిని బలపరిచి స్థిరపరిచి వర్ధిలింపజేసి నీ కృపను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి అమ్మసారి, కూర్చోండి. గ్రీటింగ్స్ మాట్లాడే మరి ఈ కార్యక్రమాన్ని, వివాహ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాము. మరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత మరి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. దానికి పెద్దలు సహకరించండి. కుటుంబ పెద్దలు మరి సాక్షి సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాను. అదే రీతిగా అమ్మాయికి మరి మేనమామ గారు చుట్లు తెచ్చినటువంటి వారి ముందుకు వచ్చి అమ్మాయికి ఆ చుట్లు తొడగాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. పెళ్లి కుమార్తె మేనమామ గారు ఈ కాలు చుట్లు తెచ్చి అమ్మాయికి అలా షూట్. హలో, ఆధార్ కార్డు కాపీ తీసుకున్నారండి? తెచ్చారు. కావాలా? వెళ్ళి తెద్దామండి. తెచ్చారు. ఏం పరే మీ పేరు? జయరాజు. పెళ్లి కుమార్తె మేనమామ గారు జయరాజ్ గారు మరి అమ్మాయికి చుట్లు పెడుతున్నారు.
దయచేసి గమనించండి, పెండ్లి కుమార్తె తరపు